అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 18వ తేదీ అనగా గురువారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మా వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారు మనస్తత్వం మనం గమనించినట్లయితే ఈ రాశి గల వారు చాలా మంచి వ్యక్తులు, చాలా బుద్ధిమంతులని కూడా చెప్పుకోవచ్చు. మనసులో అయితే అది ఎవరికీ చెప్పరు. మనసులో ఉన్న బాధను వారే పడుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి వ్యక్తపరచరు. కొన్ని క్షణాలు గడపాలని ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించేలా వీరు ఉంటారు. వీరు మాట తీరు చాలా బాగుంటుంది. వ్యక్తుల పరిచయం ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తాయి. వాహన యోగం ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారాల్లో చిక్కులు తొలగిపోయి లాభాల బాటలు అయితే వస్తారు. ఉద్యోగంలో ఎదురు చూస్తున్న మీకు కళారంగంలో కూడా సన్మానాలు అయితే కలుగుతాయి. దానికి సంబంధించిన శుభవార్తలు రేపటి రోజున మీరు వినడానికి గల కారణం ఈ యొక్క గ్రహచారం యొక్క గోచార స్థితులు కూడా మీకు మంచి మనసు యొక్క చల్లని చూపుతో ఎదుటివారికి మీరు మంచి మంచి మాటలు చెప్పడం వల్ల మీ యొక్క మంచి మనస్తత్వం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క రాశి వారికి చాలా సరిపోదని అయితే చెప్పుకోవచ్చు. అంత మంచి జాతకం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారి తత్వం ఏంటంటే మాట్లాడినా కూడా ఆశ్చర్యపోతాం. అంత మంచి వ్యక్తులు కనుకనే వీరి జీవితంలో ఒక వ్యక్తి రాక రేపటి రోజున సానుకూల ప్రభావాన్ని అయితే కలిగించబోతుంది. వీరు వింటున్నది నిజంగానే అక్షరాల సత్యం అని అయితే చెప్పుకోవాలి. వివాహులైతే రేపటి రోజున మీకు ఒక తీపి చేదు అనుభవాలు రెండూ ఉండవచ్చు. మనం కంటితో చూసేదాన్ని కొన్ని నమ్మకూడదు. కంటితో చూసి మనం నమ్మి ఆ యొక్క బాధను రెట్టింపు చేసుకోకూడదు. రేపటి రోజున ఈ పరిస్థితి ఈ రాశి వారికి రాబోతుంది కనుక చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం అయితే సాధించవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ప్రయాణాల్లో రేపటి రోజున అలసిపోతారు. మీరు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండబోతున్నారు. రేపటి రోజున సానుకూల ఫలితాలే కనబడుతున్నాయి కనుక మీ పనికి సంబంధించిన కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకైతే మీ యొక్క మానసిక భారం నుంచి ఉపశమనం అయితే లభించబోతుంది. మీకు చెప్పే ఎదుటి వ్యక్తులతో రేపటి రోజున కొంచెం వాదనకైతే దిగవచ్చు. వారు బంధువులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, లేదా సహచరులైనా కావచ్చు. మీ వాదన వలన ఎదుటి వ్యక్తికి అయితే వ్యతిరేకత అయితే వస్తుంది. జాగ్రత్త. మీ పనిలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవబోతున్నాయి. మీ యొక్క ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా ఉండండి. వారి కదలికలను అర్థం చేసుకోండి. మీ జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల అనేక సమస్యలకు అయితే పరిష్కారం లభిస్తుంది. అనవసర విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం అయితే మానుకోండి. మీ పని స్థిరంగా ఉంటుంది. మీ యొక్క నెలసరి వేతనలు కూడా సంపాదించే ఆదాయం అయితే మీకు ఖచ్చితంగా రాబోతుంది. శత్రువుల హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కనుక రేపటి రోజున చాలా జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత కార్యకలాపాలతో పాటు ఇతర పనుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. కళాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాస్పద విషయాలకు రేపటి రోజున దూరంగా ఉండాలి. ఎవరి మాటలను కూడా అసలు సహించకూడదు. లేకుంటే ఎటువంటి కారణం లేకుండా కొంతమంది మీ పైన ఆధిపత్యం చలాయించవచ్చు. మాటకు మాట సమాధానం చెప్పటం వల్ల, ఓర్పు సహనంగా తెలియగా చెప్పటం వల్ల మీకు కొంత మేలు జరగబోతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి చెంత చెందినా కూడా రేపటి రోజున ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార పని వ్యవస్థను మార్చడానికి రేపటి రోజున సమయాన్ని కేటాయిస్తారు. పరిస్థితులను దృష్ట్యా మీరైతే వ్యాపార పరిస్థితులు తీవ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో అయితే స్నేహపూర్వకంగా సంబంధాల కోసం కొనసాగించడం చాలా మేలు. వారి సహకారంతో వ్యాపార పరిస్థితి మెరుగుపడబోతుంది. కానీ వివాహేతర సంబంధాల ప్రభావం మీ యొక్క ఇంటిని శాంతి మరియు ఆనందాన్ని అయితే భంగం కలిగించవచ్చు. కనుక మీరు ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పనిలో నిర్లక్ష్యం వల్ల అధికారుల యొక్క ఆగ్రహం కూడా ఎక్కువ అవబోతుంది. సహచరుల సహకారం కూడా లోపించబోతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఆలస్యం అవుతాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో కాస్త నష్టపరచవచ్చు. మీరు అలాగే శత్రువుల హాని కలిగించడానికి చాలా కుటుంబ సభ్యులు అయితే దోహదపడుతూ ఉన్నారు. రేపటి రోజున తప్పుడు మాటలు మీరు వినటం అయితే మానుకోండి.
అలాగే పూర్తి చేసుకొని పనులన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఏదో ఒక పని ఉందని చెప్పి ఇంకొకరి వద్ద చర్చా వార్తలను చేరవేయడం అయితే మానుకోండి. రేపటి రోజున రాత్రి 9 గంటల లోపు మీకు ఒక చెడు సంఘటన అయితే జరగబోతుంది. చావు వార్త లాంటిదైతే ఏమిటైనా కానీ మీరు ఖచ్చితంగా అయితే మీరు చేసిన తప్పు కావచ్చు, మీ వల్ల చేయించబడిన తప్పు కావచ్చు, మీ అపార్థం కావచ్చు, ఏదో ఒకటి మీ మాటలు నమ్మి ఇంకొకరు చెప్పడం కావచ్చు. ఆ మాటలు మాత్రం మీ భుజాన ఎత్తుకొని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవ పడడం కావచ్చు. అంటే ఎవరు ఏదో మూడో వ్యక్తి ఏదో చెప్పారంటూ మీ యొక్క భార్యాభర్తలు కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, తోడబుట్టిన వారితో కావచ్చు, ఎవరితో అయినా సరే రేపటి రోజున స్నేహితులతో కూడా కావచ్చు, మీకు కంటికి కనబడుతుంది. వాగ్వాదానికి దిగడం వల్ల అస్సలు అయితే మంచిది కాదు. ఎవరైనా ఏదైనా చెప్తే అది మీరు మోసుకొని ఇంకొకరికి చెప్పే ప్రయత్నం అస్సలు మానుకోండి. రేపటి రోజున మీ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అది కాకపోతే ఒంటరిగా ఉండాలి. వారు వినడానికి 4 మాటలు జోడిస్తారు. వీరు చెప్పింది ఇంకొక 4 మాటలు జోడించి వక్రీకరించి చెప్పకపోయినా కూడా మీరు గ్రహించలేక వారు చెప్పింది నిజం అనుకొని ఆ అబద్ధాలను మోసుకెళ్ళి ఇంకొకరికి చెప్తూ ఉంటారు. ఇలా గ్రహించలేక చెప్పడమే మీ యొక్క పరువు పోయే పని అయితే తెలుసుకోండి. ఇలా పరువు పోవడమే కాకుండా మీరు చెప్పిన మాటల ధోరణి వల్ల ఎదుటివారికి బాధ కూడా కలుగుతుంది. ఇది అక్షరాల సత్యం. ఇదే సత్యం. ఇది బాధ కూడా కలిగిన వ్యక్తి ఫోన్ చేసి మిమ్మల్ని తిట్ల పురాణంకైతే ఆలకించవచ్చు. ఇదన్నీ చెడుగా చెప్పవచ్చు, లేదా తన బాధ వ్యక్తపరుస్తూ మీతో గొడవకు దిగొచ్చు. ఇలా ఏవైనా జరగవచ్చు. ఆనందాన్ని అన్నట్లు చిత్రీకరించిన విషయాలన్నింటినీ కూడా చెప్పి మీ మాటలను భుజాన్ని ఎత్తుకుని వాగ్వాదానికి మీ యొక్క బంధాలతో దూరం పెట్టుకోవడం, ఇలా సత్సంబంధాలు తెగిపోవటం వంటివి అయితే జరుగుతూ ఉంటాయి. మీ యొక్క బంధాలతో రేపటి రోజున ఒక అడుగు వెనక్కి వేసి ఒంటరిగా ఉండడం ఎంతో మంచిది. ఖచ్చితంగా రేపటి రోజున శివారాధన చేసుకోవడం చాలా మంచిది. మీకు చాలా మేలు జరుగుతుంది. నిత్యం శివారాధనతో పాటు హనుమాన్ చాలీసా కూడా మీరు పఠిస్తూ ఉండండి. మానసిక ధైర్యం పెరుగుతూ ఉంటుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి యొక్క గుడి ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి తీరండి. లేదా సాయిబాబా గుడికి ఉన్నా కూడా మీరు గుడిలో బాబా దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. ఆ చోట వెళ్ళి నానబెట్టిన శనగల్ని మీరు మాలగా గుచ్చి, అంటే 21, 108 ఇట్లా ఎవరి స్తోమతను బట్టి వారు మాలగా గుచ్చి నానబెట్టిన శనగల్ని స్వయంగా మీరే స్వామివారికి సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అడ్డుగా ఉన్న పనులు ఏమన్నా జరగకపోకుండా నిలిచిపోయిన పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. తెలిసి తెలియక ఏయో ఒకటి చేస్తూ ఉంటాము. ఫలితాలు తిరిగి రావడంలో మళ్ళీ మనకు తగిన పరిష్కారాలు అయితే చేసుకుంటూ ఉండాలి. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఇటువంటివన్నీ అయితే పాటించడం వల్ల మీ జీవితంలో సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు మూడో వ్యక్తి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఎంతవరకు మీరు ఓర్పుగా ఉంటారో, ఎంతవరకు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకొని ఒంటరిగా ఉంటారో అదైతే రేపటి రోజున మీకు చాలా శ్రేయస్కరమని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి అనుభవాలు ఎదురవబోతున్నాయని అయితే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.